और आपके खानदान के चुनाव घर की जानकारी बढ़ती सरबराही मालूमी बीमार अफराद जानकारी गिरावी ऐसी बहुत सारी जो तस्वीरें हैं वो वहाँ पहुँचाइए और ताकि आपका मुस्तकबिल ताकत बना रहे। अच्छा यादगार बेटी बेटे कटिंग కొద్దిసేపటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బంగారు తెలంగాణకు పటిష్టమైన పట్టులు వేస్తూ సృజనాత్మక ప్రతిభకు ప్రపంచ పారిశ్రామికవేత్తలను సైతం ఇట్టి ఆకర్షిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ప్రజోపయోగ విధానాలతో దినదినం కాదు క్షణక్షణం నవోన్మేషంగా ఆలోచిస్తూ సృజనాత్మక ప్రజా ప్రయోజనాత్మక ఆచరణాత్మక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న హరిత సైనికులు ఆకుపచ్చ సైన్యం కూడా సిద్ధంగా ఉంది. తెలంగాణ నేషనల్ గ్రీన్ కోర్ తెలంగాణ రాష్ట్రంలో ఆకుపచ్చదనం అన్ని చోట్ల ప్రతిబింబించాలి అని కాంక్షిస్తున్న ముఖ్యమంత్రి గారి కోరికను ఆచరణాత్మకంగా బాలల మేధల్లోనే ఒక సద్భావాన్ని మనం నాటితో 40 మెడల్స్ సొంతం చేస్తున్నారు. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్, ఇలా మెడల్స్ సొంతం చేసుకున్న అద్భుతమైన ఉత్తమ సేవా రంగంలో సేవా పథకాలతో ముందుకు సాగుతున్నారు. బయట ఎగరేస్తుంది तेलंगाना रियासत के पहले वजीर आला जनाब के चंद्रशेखर राव साहब का। Ladies and gentlemen, I request you all to rise on this glorious occasion as the Chief Minister shall unfurl the tricolour flag in a short while from now. All the police personnel are requested to rise and salute while the national anthem shall be played. అహింసతో హరపీడన కడతేర్చిన మహాత్ముడు గాంధీజీ స్ఫూర్తితో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దశాబ్దం నర
ఉద్యమాన్ని ప్రజల హృదయాల్లో తెలంగాణ కాంక్షను రగులుతున్న కాంక్షను నిండిన సాకారమైన కళగా మలచిన గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్దలందరినీ పలకరిస్తున్నారు. విముక్తి గీతం పాడుతున్నది తెలంగాణ జనత, చరిత్రలో నిలిచిపోవు కేసీఆర్ ఘనత అన్నారు ఎందరో కవులు. వారి పిలుపు ప్రభంజనం, వారి వెంట అశేషజనం. తెలంగాణ మట్టిలోని మమకారం మీరు, తెలంగాణ పలుకులోని నుడికారం మీరు, తెలంగాణ ఆశయాల ఆకారం మీరు, తెలంగాణ ఆకాంక్షల సాకారం మీరు కేసీఆర్ గారు అంటూ తెలంగాణ ప్రజలందరూ తమ ప్రియతమ ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు అందజేస్తున్న వేళ తరతరాల చరిత్ర గల తల్లికి నీరాజనం, 10 జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. ఈ జయధ్వానాల మధ్య తల్లి భారతి భరతమాత ఆశీస్సులు అందుకుంటూ ఒక కొత్త రాష్ట్రంగా ఈ ప్రభాత సమయంలో తెలంగాణ భరతమాత ఆశీస్సుల కోసం ప్రయత్నం చేస్తోంది ప్రతిదినం ప్రతిక్షణం. అభివృద్ధిలో ఒక్కొక్క మెట్టునే సొంతం చేసిన ముఖ్యమంత్రి గారు అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడుతుంది. తమ శుభ నానే జాగే, తమ శుభ ఆశిషమాగే. ఓ జననీ భరతమాత, ఈ శుభాశిస్తులు కావాలంటూ జాతీయ పతాకం ఆవిష్కరించుకున్న వేళ ఇది. ఎత్తండి ఎత్తండి స్వాతంత్రపు జెండా, ఎత్తండి ఎత్తు ఎత్తు ఆకాశం జిందా. కొత్త జగం, కొత్త యుగం, భరతావని నిండా. आओ चलो बना लें जर्रीन तेलंगाना, अपना है तेलंगाना, अपना है तेलंगाना. तेलंगाना के पहले वजीर आला जनाब के चंद्रशेखर राव अब आपको मुखातिब करेंगे. తెలంగాణ ప్రజలకిదే నవజీవన శుభ సమయం, కేసీఆర్ సారథ్యం సాధించున అభ్యుదయం. గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం. స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో 50 మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడం కోసం ఉద్యమించిన ఎందరో త్యాగదనులను, భారత జాతీయోద్యమ చరిత్రను మనమందరం ఘనంగా స్మరించుకోవాల్సిన సందర్భం. అహింసా మార్గంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహాత్మా గాంధీని ప్రస్తుతిస్తూ బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి విలియం హగ్ ఇటీవలి భారత పర్యటన సందర్భంగా బ్రిటన్ పార్లమెంట్ స్క్వేర్లో మహాత్ముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్టు ప్రకటన చేశారు.
ఏ బ్రిటిష్ పాలకుల వలస పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ పోరాడినారో ఆ బ్రిటిష్ పరిపాలకులే నేడు గాంధీజీని గౌరవిస్తూ వారి అహింసా సిద్ధాంతాన్ని గౌరవిస్తూ బ్రిటిష్ దేశంలో లండన్లో ఉన్నటువంటి పార్లమెంట్ స్క్వేర్ వద్ద మహాత్ముని విగ్రహం ప్రతిష్ఠించడం భారత జాతికి గర్వకారణం. మహాత్ముడి అడుగుజాడలో శాంతియుత పంథాలో అహింసా మార్గంలో తెలంగాణ ప్రజలు ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. సాధించుకున్న స్వరాష్ట్రంలో తెలంగాణ జాతి చరిత్రను సమున్నతంగా చాటి చెప్పే గోల్కొండ వేదికగా తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతున్నందుకు యావత్ తెలంగాణ ప్రజలు నేడు ఎంతగానో ఆనందపడుతున్నారు. దక్షిణాపథంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్నది మన గోల్కొండ కోట. ఫతే దర్వాజా దగ్గర చప్పట్లు కొడితే బాలా ఇస్సార్ దర్వాజా దగ్గర ప్రతిధ్వనించే శాస్త్ర విజ్ఞానానికి వాస్తు కళా కౌశలానికి నిదర్శనంగా నిలిచింది ఈ గోల్కొండ కోట. తానీషా ప్రభువుకు శ్రీరామ లక్ష్మణులు సాక్షాత్కరించింది ఈ గోల్కొండ కోటలోనే. భక్త రామదాసు నోట వెలువడిన సుప్రసిద్ధ కీర్తనలెన్నో ప్రతిధ్వనించింది ఈ కోట గోడలలోనే. భద్రాద్రి రామయ్యకు ప్రతి ఏటా ముత్యాల తలంబ్రాలు స్వయంగా మోసుకెళ్లే సత్సాంప్రదాయాన్ని ప్రారంభించింది ఈ గోల్కొండ పరిపాలకులే. గోల్కొండతోనే ముగుస్తుందన్నది మనందరికీ తెలిసిన సత్యం. తెలంగాణ చరిత్రకు హైదరాబాద్ నగరం మకుటాయమానమైతే తెలంగాణ పరిపాలన అస్తిత్వం వారసత్వ వైభవం ఎగిరేసిన జెండా గోల్కొండ కోట. తెలంగాణ జాతి చరిత్రకు నాటి నుంచి నేటి దాకా చెరగని ఆనవాలుగా తెలంగాణ జాతి ప్రశస్తిని ప్రపంచానికి సమున్నతంగా చాటుతున్నది ఈ గోల్కొండ కోట అనడంలో ఎవరికి ఎటువంటి సందేహం లేదు. అందుకనే గోల్కొండ కోట మీద స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పథకాన్ని ఎగరవేయాలనే సంస్థ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ పథకాన్ని ఈ గోల్కొండ కోట నుంచే మీ అందరి సమక్షంలో నేడు నేను శ్రీకారం చుట్టబోతూ ఉన్నాను. ఈ పథకాన్ని ఇవాళ అన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ప్రారంభించి పట్టా సర్టిఫికెట్లు దళిత సోదరులకు అందజేయనున్నారు. నిరుపేద మధ్యతరగతి కుటుంబ యువకులు ఆటో రిక్షాలు నడిపిస్తూ పొట్టబోసుకుంటున్న విషయాన్ని గుర్తించి వారికి ఆదాయం సరిపోదనే విషయాన్ని గుర్తించి ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆటో డ్రైవర్ మిత్రులకు తెలంగాణ రాష్ట్రంలో మీకు ఆటో పన్నులు ఉండవని తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి అధికారంలోకి రాగానే ఆటో పన్నును రద్దు చేయడం జరిగిందని సందర్భంగా నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రైతులు వ్యవసాయం కోసం వాడుతున్నటువంటి వ్యవసాయ ట్రాక్టర్లు ఆ ట్రాలీలకు సంబంధించిన పన్ను బకాయిలు 76 కోట్ల రూపాయలను మాఫీ చేయడమే కాకుండా వ్యవసాయ ట్రాక్టర్లకు ట్రాలీలకు భవిష్యత్తులో ఎటువంటి రవాణా పన్ను లేదని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఈ బడ్జెట్ అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ అధికారాలు కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం న్యాయశాఖ సలహాను కోరింది. న్యాయశాఖ న్యాయమూర్తుల యొక్క సందేశంతో ఆ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక వక్ఫ్ ట్రిబ్యునల్ ను కూడా త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. క్రైస్తవ మతస్థుల సమస్యల పట్ల ప్రభుత్వం సంపూర్ణ అవగాహన కలిగి ఉంది. దళిత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. విజయదశమి దసరా పండుగ కానుకగా దసరా పండుగ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ సందర్భంగా ఆసీతు హిమాచలం